మరణాత అనే మాటకు అర్థం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు చక్కటి వివరణ ఇచ్చారు. 16 అధ్యాయము 22 వచనములో, ఎవడైనను ప్రభును ప్రేమింపకుంటే వాడు శపించబడుగాక అని ప్రభు వచ్చుచున్నారు అనే మాట దగ్గర ఫుట్ నోట్ లో మరణ్ ఆత అని ఆదిమ భాషలో ప్రభు వచ్చుచున్నారు, ప్రభు వచ్చి ఉన్నారు, ప్రభు రమ్ము అనే 3 అర్థములు కలిగిన ఈ హీబ్రూ పదాన్ని అక్కడ వాడడం జరిగింది. ఈ మాట వెనకాల మనం నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటంటే, పాత నిబంధన అంతా కూడా ప్రభు వస్తున్నారు అని చెప్పే మాటలు కనపడుతున్నాయి. క్రొత్త నిబంధన ప్రభు వచ్చి ఉన్నారు అని చెప్పడం కనపడింది. అలాగే కొన్ని ప్రవచన గ్రంథాలు, ప్రకటన గ్రంథం లాంటి గ్రంథములు ప్రభు తిరిగి రానయ్యున్నారు అని జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ మాటలు బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రస్తుతము మరణాత్ అనే మాటకు అర్థము ప్రభు త్వరగా మరలా వచ్చుచున్నారు, మధ్యాకాశం మనల్ని కొనిపోవడానికి గనక ప్రభు రాకడ కొరకు సిద్ధపడి మేఘమెక్కాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ విడవబడితే పౌలు అన్న మాట ఏంటంటే, 7 ఏళ్ల శ్రమలో కష్టకాలంలో ఈ భూమి మీద విడవబడితే అది నీకు శాపగ్రస్తమైనది కనుక ఆ శాపంలో ప్రవేశించుకున్నట్లు నిత్య జీవాన్ని మనం ప్రవేశిద్దాం.